తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇదే సిచ్యుయేషన్ కనిపిస్తోంది. అయితే వరంగల్లో ఎటువంటి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, వరంగల్లో ఏంటి సిచ్యుయేషన్? పెట్రోల్ బంకుల దగ్గర అసలు పెట్రోల్ కొరత వరంగల్లో ఉందా? ఏం చెప్తున్నారు? ఎస్ హరీష, పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యం లోపల గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి ముడి చమురు ఏదైతే నిలిచిపోవడంతో భారత్తో పాటు వివిధ దేశాల లోపల పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడ్డది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ కొరత నేపథ్యంలో తెలంగాణ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. వరంగల్లో కూడా ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందస్తుగా వచ్చినటువంటి జనం ఎవరైతే ఉన్నారో ఆ జనమంతా కూడా ముందు జాగ్రత్త చర్యగా పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడికి పెట్రోల్ పోసుకుంటున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అంటే ప్రధానంగా మనం చూడొచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే పెట్రోల్ కొరత ఉందనేటువంటి భారీ ప్రచారం నేపథ్యం లోపల ముందు జాగ్రత్తగా పెట్రోల్ బంకులకు చేరుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యే వాళ్ళంతా కూడా పెట్రోల్ బంకుల బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మీరు ఆ పెట్రోల్ ను ముందుగానే పోసుకుంటున్నారు కదా, మీకు అంటే పెట్రోల్ అయిపోతుంది అనే టెన్షన్ ఉందా? ఎట్లా? అట్లేం లేదు, నార్మల్ గానే డైలీ కాలేజ్కి వెళ్తా ఉంటాం, డైలీ ఇక్కడే పెట్రోల్ తెచ్చుకుంటూ ఉంటాం. పెట్రోల్ అయిపోతుంది, పెట్రోల్ కొరత ఏర్పడుతుంది కావచ్చు, క్యూ లైన్లు ఏర్పడతాయి అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అనేటువంటిది వస్తా ఉంది, చాలా చోట్ల జరుగుతుంది. అది ఏమైనా మీ నోటీస్కి వచ్చిందా? ఎట్లా ఫీల్ అవుతుంది? ఇప్పుడు మా సరౌండింగ్స్ లో అట్లాంటి ఏం లేదు కాబట్టి అలా ఏం లేదు, నార్మల్ గానే ఉన్నాం. అలాంటిది ఏమన్నా వస్తే అందరూ వేయించుకుంటారు. సో అంటే ఇది మనం ఇక్కడ పెట్రోల్ కొట్టేటువంటి పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం. అంటే ఇక్కడ క్యూ లైన్స్ కు పోతున్నారా? ముందు జాగ్రత్త చర్యలు, ఫుల్ ట్యాంక్ కొట్టుకోవడం, ఎట్లా ఎంత పెట్రోల్ కొట్టించుకుంటారు? చాలా మంది డైలీ 100-200 కొట్టేవాళ్ళు ఈసారి ఫుల్ ట్యాంక్ చేసుకుపోతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెట్రోల్ స్టాక్ అని తక్కువ వస్తుందని ఉంది. అందువల్ల వాళ్ళు ముందే నింపేసుకుంటారు, బాటిల్లో పోసుకుంటారు, క్యాన్లో పోసుకుని వెళ్తారు. ముందే అతి కోసం అంటే రేపటి గురించి ముందే తీసుకెళ్తున్నాడు. అంటే ఇక్కడ పెట్రోల్ మీరు రెగ్యులర్ గా కొడతారు కదా, ఆ తేడా ఏమైనా కనబడుతుందా? అవునండి, డైలీ కంటే అది సేల్స్ పెరిగిందండి ఈ రోజు. ఎందుకంటే ఈ కాలంలో పెట్రోల్ స్టాక్ తక్కువ కోసం చెప్పేదాని వల్ల చాలా మంది ఎక్కువ పోసుకుంటారు ఫ్యూయల్. సో ఆయిల్ కంపెనీల నుంచి ఎట్లాంటి సరఫరా గానీ మిగతా గానీ ఎట్లా ఉంది? ఆయిల్ కంపెనీ నుంచి అయితే స్టాక్ అయితే ఇవ్వట్లేదు. లోడ్ మనకు రోజు లోడ్ వచ్చేది, కానీ ఈ మధ్యలో 2 రోజులకు ఒకసారి లోడ్ ఇస్తున్నారు. దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది పంపు వల్ల. అంటే రోజువారీకి వచ్చేటువంటి సప్లై కంటే, సాధారణ రోజుల్లో వచ్చేటువంటి సప్లై కంటే ఇప్పుడు సప్లై ఎట్లా ఉంది? ఇప్పుడు సాధారణంగా మాకు సప్లై రోజు ఒక ట్యాంకర్ వచ్చేది, ఇప్పుడైతే 2 రోజులకు ఒక ట్యాంకర్ వస్తుంది. ఇప్పుడు వినియోగదారులు పెట్రోల్ పోసుకునే వాళ్ళు, డీజిల్ పోసుకునే వాళ్ళ నుంచి ఎట్లాంటి డిమాండ్? అంటే వాళ్ళు డిమాండ్ అంటే ఇప్పుడు సప్లై కొంచెం తక్కువ ఉన్నది కదా, మనకు డిమాండ్ అనేది పెరిగింది. డిమాండ్ అంటే ఇప్పుడు బాటిల్లో వేసుకుంటున్నారు, ఒక రోజు ముందే వేసుకొని పోతున్నారు, ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. ఇది స్టాక్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నది. సో సాధారణ రోజుల్లో మొత్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ఎవరైతే పోసుకుంటారో వినియోగదారులు, వాళ్ళు యాజ్ యూజువల్ గా ఫీల్ అయ్యేదానికంటే కూడా ఇప్పుడు కొంత పానిక్ అయిపోయి ఆయా పెట్రోల్ బంకుల లోపల ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం, 2 వీలర్స్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం, అదేవిధంగా పెద్ద భారీ వాహనాల్లో కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం, కార్ల లోపల కానీ రోజువారీ తిరిగేటువంటి వాళ్ళు మాత్రం ముందు జాగ్రత్త చర్యలు పడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అంటే ఈ పెట్రోల్ బంక్ లో ఏ రకమైనటువంటి బిజీ ఉంది. సాధారణంగానైతే ఎవరికి అవసరం వచ్చిన మేరకు వాళ్ళు పెట్రోల్ కానీ డీజిల్ కొట్టించుకొని వెళ్లేటువంటి పరిస్థితికి భిన్నమైనటువంటి వాతావరణం ఇక్కడ మనం చూడొచ్చు. ప్రధానంగా రోజు స్కూల్స్ కి, అదేవిధంగా కాలేజెస్ కి వెళ్లేటువంటి విద్యార్థులు కావచ్చు, రోజువారీ ఉద్యోగులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా కొంత ముందస్తుగా అలర్ట్ అయ్యి ఆ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి కొరత ఏ రకంగా ఉంది, హైదరాబాద్ తదితర పట్టణాల లోపల నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారనేటువంటి ఒక వాతావరణం ఏర్పడడంతో వీళ్ళంతా కూడా ముందస్తుగానే అలర్ట్ అయి పెట్రోల్ డీజిల్ కి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంత బిజీగా ఉన్నటువంటి వాతావరణం అయితే వరంగల్ నగరంలో మనకి ఎక్కడికక్కడికి కనిపిస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అంటే చాలా పెట్రోల్ బంకుల వద్ద కొంతమంది అంటే రోజువారీ వచ్చేటువంటి సప్లై కంటే కూడా సప్లై అనేటువంటిది కొంత టెన్షన్ కి గురి చేస్తుంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ కు సంబంధించి కొరత ఏర్పడుతుంది అనేటువంటి భయం ప్రజల్లో అదేవిధంగా పెట్రోల్ బంక్ నిర్వహణలో నెలకొనడంతో వరంగల్లో మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ముందస్తుగా అలర్ట్ అయ్యి తమకు సంబంధించినటువంటి ఫ్యూయల్ నింపుకుంటున్నటువంటి పరిస్థితి పెట్రోల్ బంక్ లో వద్ద ఉంది.
రైట్, థ్యాంక్ యూ కేకే.